లింగ పురాణం ఎపిసోడ్ 14 పార్వతీదేవి కఠోర తపస్సు. ఓం నమ శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీస్సులతో లింగ పురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. తన కళ్ళ ముందే మన్మధుడు భస్మం అవ్వడం చూసి పార్వతీదేవి ఎంతో దుఃఖించింది. తన అందచందాలతో శారీరక ఆకర్షణతో ఆ పరమశివుడిని మెప్పించలేనని ఆమెకు అర్థమైంది. కేవలం బాహ్య సౌందర్యం కాకుండా అంతర్గత భక్తితో మాత్రమే ఆ బోలాశంకరుడిని పొందగలనని తెలుసుకుంది. పార్వతి తన రాజభోగాలను, అందమైన వస్త్రాలను వదిలేసి ఒక మునిలా నార వస్త్రాలను ధరించి ఘోరమైన తపస్సు ప్రారంభించింది. ఆమె నిశ్చయాన్ని చూసి హిమవంతుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎముకలు కొరికే చలిలో మంచు కొండల మీద ఎండలో పంచాగ్ని మధ్య కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. చివరికి ఆమె తపస్సు ఎంత తీవ్రంగా మారిందంటే ఆమె దేహం నుండి వెలువడిన తపోగ్ని వల్ల సకల లోకాలు వేడెక్కాయి. దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా పార్వతీ నిష్టను పరీక్షించడానికి ఆ పరమశివుడే స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో భూమికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు పార్వతీ దగ్గరకు వెళ్ళి, అమ్మ, శ్మశానంలో తిరిగే పాములను మెడలో వేసుకునే ఆ శివుడు నీకు తగినవాడు కాదు అంటూ శివుడిని దూషించడం మొదలుపెట్టాడు. మరి ఆ దూషణలు విన్న పార్వతి ఏం చేసింది? శివుడు తన నిజ రూపాన్ని ఎప్పుడు చూపాడు? అది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సద్గురు సీతారామమ్మ గారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి.